పవన్ కళ్యాణ్ విశాఖలో పెట్టబోయేటువంటి జనసభ రానున్న రోజుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి సభగా మారాలి అనేటువంటి ఉద్దేశంతో పెడుతున్నదా, లేదా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కాబట్టి తప్పనిసరిగా జనసేన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలి అనేటువంటి మెసేజ్ ఇవ్వడం కోసం పెడుతున్నాడా, లేదా జగన్ కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులను చేర్పించుకోవడం కోసం జనసేన పార్టీ ఆ విధంగా బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో పెడుతున్నాడా, లేదా పార్టీ నాయకుడిగా పార్టీ కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపడం కోసం రానున్న రోజుల్లో భవిష్యత్ పోరాటాల కోసం తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో పెడుతున్నాడా అనేటువంటి మీమాంస అందరికీ కలుగుతున్నది. జేడీ లాంటి వ్యక్తులు చాలామంది జనసేనలో చేరాలి అనేటువంటి ఉవ్విళ్ళు ఊరుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. జనసేన పార్టీ ఇప్పుడు చాలామంది సిన్సియర్ ప్రజలకు ఆశాజ్యోతిగా నిలుస్తూ ఉన్నది, ముఖ్యంగా యువతకు. అయితే జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరూ కూడా తప్పనిసరిగా ఆ పార్టీ కోసం ఇప్పటికే చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా యువత దేశ భవిష్యత్తును ఆలోచించేటువంటి వ్యక్తులు ఎలాగూ బీజేపీ పార్టీతో అతనికి పొత్తుంది కాబట్టి రానున్న రోజుల్లో అతనికి మరింత అండగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విశాఖ మహాసభలు తీర్చిదిద్దుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా అతడు కార్యాచరణ ప్రణాళిక, అతడు చేసేటువంటి రాజకీయ ముందడుగులు మనందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మంచి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా సిటిజన్స్ ఫామ్ తప్పనిసరిగా ఇటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై భారత్.